బీసీ సంక్షేమ సంఘం కోసం పనిచేసే వారికి పదవులు ఇచ్చి పాత కమిటీలు ప్రక్షాళన చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ ఇన్ఛార్జి బోను దుర్గా నరేష్ తెలిపారు. గన్నవరం, ఏలూరు, పాలకొల్లు, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణా, నెల్లూరు జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకు కమిటీలు వేస్తున్నామని తెలియజేశారు. కొత్తగా నియమించిన వారికి నియామక పత్రాలు అందజేస్తున్నామని చెప్పారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బీసీ సంఘాలను నిర్మూలిస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా మొన్న పైన అధిష్టానం పెద్దల మేరకు స్టేట్ ప్రెసిడెంట్ గారిని మార్చడం జరిగింది. కాబట్టి మా సోదరుడైనటువంటి కర్నూలు నాగేశ్వరరావు గారు, అలాగే నా సోదరి నూకాలమ్మ గారు ఆమెకి అన్ని బాధ్యతలు అప్పచెప్పి కమిటీలను కూడా వేగవంతంగా ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఇవాళ దాదాపు విజయవాడ నుంచి అనకాపల్లి దాకా కొత్త కమిటీలు వేయడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే అధిష్టానం ఆదేశాలు ఇచ్చారో వెంటనే నూకాలమ్మ గారు కానీ, నేను కానీ, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గారు కానీ ముగ్గురం కూర్చొని జిల్లా అధ్యక్షుల్ని, అలాగే యూత్ ప్రెసిడెంట్లని ఎవరైతే పని చేయగలుగుతారో, ఎవరైతే నిస్వార్థంగా బీసీలానికి కట్టుబడి ఒక క్రమశిక్షణతో చేయగలుగుతారో వాళ్ళనే కొనసాగించాలని, ఎవరికి పడితే వాళ్ళకి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అంటే నీతి, నిజాయితీ, నిబద్ధతకు మారుపేరు. గత 45 సంవత్సరాలుగా బీసీల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, చట్టసభల్లో సముచిత స్థానం కల్పించడం కోసం మా అందరి నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, ధర్నాలు చేసి సంక్షేమ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ బీసీలకి అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ చైతన్యం, అలాగే రాజకీయాల్లో వాటాలు కల్పించడం కోసం తను ఉన్నత చదువులు చదువుకొని ఎంఏ, ఎల్ఎల్బి, ఎంఫిల్ చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఎన్నో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా వాటన్నిటినీ వదులుకొని నా బాగు కాదు, నా కుటుంబ బాగు కాదు, యావత్ దేశంలోని బీసీలంతా బాగుండాలి, వారంతా అభివృద్ధి చెందాలి, వారందరూ కూడా రాజకీయంగా ఎదగాలంటే నేనేం చేయాలి అని ఆలోచించి ఒక సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సంక్షేమ సంఘం ద్వారా అనేక మందికి పదవులు కల్పించి వాళ్ళ ఎదుగుదలకు కృషి చేసి అనేక మందిని చట్టసభల్లోకి, అసెంబ్లీ, పార్లమెంట్, శాసన మండలి లాంటి సభల్లోకి పంపి